హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు సింపుల్గా వాటర్ మెలన్ తోటి ఒక రెసిపీ వేసి చూపిస్తున్నా అండి. ఇవి ఆల్రెడీ కాగబెట్టేసుకున్న పాలే. ఇందులో మళ్ళీ కొంచెం షుగర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా అండి. తర్వాత ఐస్ క్యూబ్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత చల్లగా బాగుంటుంది. నా దగ్గర ఉన్నవన్నీ అయితే వేసుకున్నా అండి. ఇలా ఐస్ క్యూబ్స్, సాబ్జా గింజలు అయితే నానబెట్టేసుకోవాలి. వాటర్ మెలన్ మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోవచ్చు. నేను మీడియం సైజులో కట్ చేసేసుకుని ఒక కప్పు తీసుకున్నా అండి. ఇవి ఫ్రిడ్జ్లో చల్లారిన తర్వాత ఇలా పోసేసుకోవాలి. షుగర్ అందులోనే వేసుకున్నాం కాబట్టి స్వీట్ సరిపోతుంది. అండ్ మనం రోజ్ సిరప్, రూఅబ్జా ఉంటుంది కదా, ఇది కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఇందులో కూడా స్వీట్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సమ్మర్లోనైతే ఇది సాబ్జా గింజలు కానీ వాటర్ మెలన్ కానీ అన్నీ మంచివే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది. మీకు ఈ పాల ప్లేస్లో కావాలంటే హెల్దీగా ఇంకా కావాలనుకుంటే కొబ్బరి నీళ్ళు కూడా యాడ్ చేసుకొని తాగొచ్చండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ ఇంకొంచెం మెల్ట్ అయిన తర్వాత తాగితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయమని చెప్తాను నేనైతే. ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ.